ఇప్పుడు మరి షర్మిల మరి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత త్వరలోని ఎలక్షన్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఎవరు ఓట్లు చీల్చే అవకాశం ఉంది అనుకుంటారు, ఎవరికి నష్టం ఓట్లు వెళ్ళే అవకాశం ఉంది? అసలు టోటల్గా చెప్తున్నది ఇదండి కదా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చీల్చేంత శక్తి సామర్థ్యాలు అయితే ప్రస్తుతానికి లేవండి. ఇప్పుడు రేపు ఆ పార్టీ అభ్యర్థులను ఒక 50 మందిని 60 మందిని నిలబడదామని చెప్పి అనుకుంటే అభ్యర్థులు దొరకరు అక్కడ. మీకు మీరు ఇంత చెప్పారు సీనియర్ల గురించి, ఆ సీనియర్లు అందరి నుంచి పోటీ చేసామని చెప్పండి, మాకేది మీరు రావని చెప్పి అంటారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ సీనియర్లు రావాలి కదా, మరి వాళ్ళు కూడా పోటీ చేసే స్థితిలో లేరు. కాబట్టి ఏంటంటే ఆ పార్టీ గురించి బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువగా ఆందోళన చెందటం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే, మనం ఇందాక అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు చేసేదాకా నిద్రపోరని చెప్పి, దానికి భిన్నమైన వ్యక్తి మనం షర్మిల గారి చెప్పి అనుకున్నాం మనం. మరో అంశం ఏంటంటే, నాకున్న సమాచారం అంటే ఫ్యామిలీతో దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర నేను విన్న సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఎప్పుడు ఏ రోజున కూడా ఎటువంటి అన్యాయం చేసినట్లుగా దాఖలాలు కనిపించడం లేదండి. ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి అక్కడే కొంత వివాదం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన ఏం చెప్పాడంటే, తల్లి సమక్షంలో ఇవన్నీ కూడా మన ఆస్తుల్లో ఎక్కువ భాగం ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. కొన్ని ఆస్తులు బినామీ పేర్లు న్యాచురల్గా ఉంటాయి ఎవరికైనా కానీ. ఈ బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు మనం పంచుకున్నామంటే బయట తెలిసింది గొడవ అవుతుంది. కాబట్టి నువ్వు వెయిట్ చెయ్యి అన్నప్పుడు ఆవిడ దానికి అంగీకరించలేదంట. లేదంటే నాకు స్పెసిఫిక్గా ఓకే నాకు నువ్వు ఇవాళ నాకు వాటిని బదిలీ చేయకపోవచ్చు, కానీ నాకు నిర్దిష్టంగా చెప్పు ఏ ఆస్తులు నావి ఉన్నాయో ఏ ఆస్తులు నీవో చెప్పమని చెప్పి ఆవిడ పట్టుబట్టినప్పుడు తల్లి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆవిడకి చూపించాయంట. ఈ ఆస్తులు నీవేనమ్మా, నీకు ఇవ్వాలి కదా రేపన్నా కానీ నేను ఇస్తాను అని చెప్పి సుమారుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాయంట. ఇచ్చినప్పుడు ఒక విషయం చెప్పాయంట, నువ్వు దీంట్లో నువ్వు కొన్ని కావాలనుకుంటే నీ అవసరాల కోసం నువ్వు వాడుకో, అంతే తప్ప అమ్మకం లాంటివి చెయ్యొద్దు నువ్వు అని చెప్పినప్పుడు ఈ ఆవిడ అంగీకరించలేదంట. నువ్వు అట్లా ఆంక్షలు పెడితే నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో నువ్వు అని చెప్పి ఆవిడ అలిగినట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ జరిగింది అంటే, ఎందుకు అమ్ముకోవద్దు లేదా ఎందుకు నువ్వు దాన్ని నీ వాడుకోవద్దు అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే, తర్వాత తల్లికి చెప్పినట్టు తెలిసింది మనకు. అది ఈవిడ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో అనవసరంగా రాజకీయాల్లో చేరింది ఆవిడ. చాలా స్పష్టంగా చెప్పామా, నువ్వు అక్కడ తెలంగాణ రాజకీయాలు చేస్తా ఉంటే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆస్తులు నీళ్లు ఇంకా పంపకాలు పూర్తిగా జరగలేదు. నువ్వు అక్కడ ఏదైనా ఒక స్టేట్మెంట్ చేస్తే అది ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే స్టేట్మెంట్ నువ్వు చేయాల్సి వస్తుంది. అక్కడ నువ్వు చేస్తావు కాబట్టి అది నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకొని దిగమంటే ఆవిడ అదేమీ ఆలోచించుకోకుండా దిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే తల్లికంటే, ఇప్పుడు నేను అమ్ముకోమని చెప్పి చెబితే ఆవిడ అమ్ముకుంటే ఆ డబ్బులు వేస్ట్ చేస్తుంది ఆవిడ అనవసరంగా. అది కాబట్టి నేను ఇట్లా చెప్పానమ్మా, ఆవిడ అపార్థం చేసుకోవద్దని చెప్పి తల్లి ద్వారా ఆవిడ కబురు పంపించినప్పటికీ కూడా ఆవిడ సాటిస్ఫై కాలేదని చెప్పి ఇది కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సమాచారం. అది దీంట్లో ఏంటంటే ఆవిడకి అన్యాయం చేసింది కానీ లేకపోతే నష్టం కలిగింది కానీ ఏమీ లేదు. ఒక దశలో ఏంటంటే, మీకు ఈ మధ్య కాలంలో షర్మిల గారు ఆవిడ తీసుకున్న నిర్ణయాల పట్ల విజయమ్మ గారు కూడా వ్యతిరేకించి అమ్మ నువ్వు ఇటువంటి రాజకీయాలు ఇటు పనులు చేస్తూ ఉంటుంటే నేను చూస్తూ జీవించి ఉండలేనమ్మా అనే మాట కూడా ఆవిడ వాడినట్లుగా కుటుంబ సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే తల్లి కూడా అక్కడ వెక్స్ అయిపోయింది. నిజానికి తల్లి ఒక సాక్రిఫైస్ చేసిందండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థిరపడ్డాడు కాబట్టి, తెలంగాణలో నా కూతురు పార్టీ పెట్టింది కాబట్టి నేను ఆవిడికి అండగా ఉండాలి అని చెప్పి పాపం వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే, ఆ తర్వాత తల్లి మాటను కూడా ఆవిడ ఖాతరు చేయలేదు అన్న వార్తలు మనకి వినిపించాయి. అంతేకాకుండా మీకు షర్మిల గారు వారి భర్త ఢిల్లీ వెళ్ళారు, కండువ కప్పుకున్నారు. అయితే నిన్న కానీ ఈరోజు కానీ షర్మిల గారి తల్లి వారి వెంట లేరు. ఈరోజు మరి వెళ్ళాలి కదా మీరు. అంటే గతంలో షర్మిల వెళ్ళినప్పుడు కలిసినప్పుడు గతంలో అంటే నేటంటే ఈవిడ వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు, ఇది ఫస్ట్ టైం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ కలిసారు వెళ్ళి. ఆ సమయంలో షర్మిల తల్లి లేరు, ఆవిడ వెంట లేరు. ఈ రోజు కూడా ఆవిడ వెంట లేరు. అంటే తల్లి కూడా క్రమంగా షర్మిలకు దూరం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సరే వాడేం చెప్తారంటే ఏదో రాజ్యసభ సీట్లు ఇస్తారు అనే భావంతో ఉన్నట్టుగా
ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి అటువంటి రాజ్యసభ సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలడు కదా. ఎక్కడో నార్త్ లో ఉండే పరిమళత్వానికి ఈ సీట్ ఇచ్చాడు, మనం వెయిట్ చేయాలి కదా. కాదు కాదు, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అట్లా ఇక్కడ అన్న ఇవ్వలేదనే బయటికి పోయింది ఒక అది ఆరోపణ. అది ఇప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇంకొక విషయంలో మనం ఎందుకు తప్పు పట్టకూడదంటే, జగన్మోహన్ రెడ్డి తన రక్త సంబంధీకులు ఎవరికి కూడా ఇంకా అతను చెల్లికి కానీ తల్లికి కానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే, మీది కుటుంబ పాలన, ఈయనే విమర్శించాడు అక్కడ, మీది కుటుంబ పాలన అది ఇదని చెప్పి విమర్శించిన వ్యక్తి మళ్ళీ అటువంటి విమర్శలు ఈయన కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత టైము ఇచ్చి ఉంటే బాగుండేదేమో. కానీ అటువంటి సమయం ఆవిడ ఇవ్వకుండా చాలా తొందరపాటుతోనే ఆవిడ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఒక క్రిస్టియన్ యాంగిల్ కూడా ఒకటి వినిపిస్తుందండి. క్రిస్టియన్ యాంగిల్కి ఈ రాజకీయాలకి సంబంధం ఏముందని చెప్పి మనం అనుకుంటాం మనం. కానీ మీకు షర్మిల కావచ్చు, లేకపోతే వారి తల్లి గారు కావచ్చు, అనిల్ అనే బ్రదర్ అనిల్ అయితే స్వతగా అతను బ్రదరు. కాబట్టి వీళ్ళు కళ్ళు కట్టిన క్రిస్టియన్సే, అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన రాజకీయ అవసరాల నిమిత్తము, ఇతర కారణాల నిమిత్తము చాలా సందర్భాల్లో స్వామీజీలతో అంటగాగుతున్నాడు ఆయన. గుళ్ళకి వెళ్ళటం వేరు, గుళ్ళకి వెళ్ళటం ప్రోటోకాల్ తప్పదు, అది వెళ్ళాలి ఆయన. కానీ స్వామీజీలతో అంటగాగటం అనేది ఆ ఫ్యామిలీ కూడా నచ్చలేదు, షర్మిలకు కూడా నచ్చలేదు అనేది ఒక వాదన. దానికి సంబంధించి చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా స్వామీజీల వెంట తిరుగుతున్నాడు, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అనే ఒక ప్రచారాన్ని స్వయంగా బ్రదర్ అనిలే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చేసినట్లుగా సమాచారం ఉంది. ఆయన పాస్టర్లతో కూడా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదు కాబట్టి మనం ఎందుకు ఆయనకి మద్దతు ఇవ్వాలి అని చెప్పినట్లుగా కూడా సమాచారం ఉంది. అంటే ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయండి అక్కడ. అది కారణం ఇప్పుడు ఇటువంటి వార్తల్లో ఎక్కడో చోట కొంత నిజం లేకుండా పోలేదు. ఎందుకంటే గతంలో అనేక సార్లు బ్రదర్ అనిల్ అనే వ్యక్తి అనేక చోట్ల క్రైస్తవులతో సమావేశాలు నిర్వహించినప్పుడు చెప్పిన మాట ఇదే. అతను మనకి ఇంకొక అంటే షర్మిల గురించి అప్పటికి ఆయన డైరెక్ట్గా చెప్పకుండానే ఆయన కూడా ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కలిసి వచ్చి ఏం చేసినాయి అంటే, షర్మిల గారిని ఒక పెడతో మార్గంలో వెళ్ళే విధంగా ప్రేరేపించినట్టుగా మనం భావించాల్సి వస్తుంది.